ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము, ఒక షరతుతో కూడిన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా ఎప్పుడు చేస్తుంది అంటే, వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడుస్తూ ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నప్పుడు క్రమేణా ఆయనతో సహవాసం గలవారమై జీవిస్తూ ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు ఒప్పుకొనుచు మన జీవితాలు దినదినము క్రమేణా వెలుగుమయమై చేసుకునేలా అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము ఒకవేళ చీకట్లో నడుస్తూ ఆయనతో సహవాసం గలవారమై ఉన్నామని చెప్పినలా మనము అబౌద్ధికులం అని వాక్యం సెలవిస్తుంది. 1వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ఇది ముందు స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడే మాట, ఆయనతో సహవాసం గలవారమై దినదినము ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షించుకొని నిర్మలమైన మనస్సాక్షి గలవారమై ప్రోక్షించిన హృదయములు గలవారమై దేవునితో నడిచినడలా ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. తెలిసి చేసిన పాపములు లేక తెలియక చేసిన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా తీర్చునని 9వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం పాపములు మనము ఒప్పుకొనిలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి క్షమించి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది మందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసము గలవారమే ఉండుటకు ఆశపడుతున్నామా? ఆయన వాక్యపు వెలుగులో ఆయన ముఖకాంతిలో మనకు తెలిసిన ప్రతి పాపము ఒప్పుకుంటూ వాటిని విడిచిపెడుతూ జయ జీవితం కలిగి జీవించటకు ప్రయాసపడుతున్నామా? ఆ రీతిగా చేసినప్పుడే యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రుడిగా చేయను. కాబట్టి దినమందు ఒక తీర్మానముతో దేవుని సన్నిధి చేరుకుందాం. ఆయనతో సహవాసం గలవారమై ఉండుటకు ఒక తీర్మానము, ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలంన మా జీవితాలు తేటగా మీరు చూస్తూ ఉన్నారు ప్రభువా. మాలో మీకు ఆయాస్కరమైన పాపము, దోషము, అతిక్రమము ఏది ఉన్ననో మీ రక్తంలో కడగమని పవిత్రపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. మీతో సహవాసం గలవారమై జీవించుటకు దినదినము మీ వెలుగులో మీ యొక్క ముఖకాంతిలో వాక్య వెలుగులో నడుచుటకు నిర్దోషమైన మనస్సాక్షి, నిర్మలమైన హృదయముతో ప్రభువా మీ సన్నిధిలో నడిచే కృప మాకు దయచేయమని, తెలిసిన ప్రతి పాపము ఒప్పుకొని మనుషులతో మీతో సమాధానపడి జీవించుటకు కృప మాకు అనుగ్రహించమని ప్రభువా, నీ స్వరూపంలోనికి మమ్మల్ని దినదినము రూపాంతరం చెందించమని వేడుకొంచు. ఈ సమయమందు అనారోగ్యంతో బాధపరిచిన వారందరినీ, అప్పుల సమస్యలతో ప్రభు అనేకమైన చిక్కులతో ఇబ్బందులతో ఉన్న వారందరినీ మీరు దీవించి స్వస్థత, ఆరోగ్యము, విడుదల అనుగ్రహించమని వేడుకొంచు. ఈ దినమందు బర్త్డేస్, యానివర్సరీస్ చెప్పిన వారందరినీ దీవించి నూతన సంవత్సరమైన బహుమానం దయచేస్తున్నారు. మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.